అడగండి, ప్రభుని అడగండి. నాతో మాట్లాడయ్యా, నన్ను దర్శించయ్యా, నాతో మాట్లాడయ్యా, నన్ను బలపరచయ్యా. నువ్వు మాట్లాడితేనే నాకు బ్రతుకుంది, నీ రాజ్యం ఉంది. నీ మాట లేని సమయము, నీ మాట లేని క్షణము, నీ మాట లేని దినము, అది దినమే కాదు, అది సమయమే కాదు, అది బ్రతుకే కాదు. కాబట్టి ప్రభు, నీ సన్నిధిలో నీ మాట కొరకు ఆసక్తితో ఎదురు చూస్తున్న మమ్మల్ని దర్శించమని తండ్రి, నన్ను ఈ బిడ్డలందరూ కూడా మీ పాదాలు కప్పచెప్పుకొని చేస్తున్నాను నడిచినాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఏం బిడ్డారా, మనము గత వారం ఒక చక్కటి వర్తమానాన్ని మనం ధ్యానం చేసాం. ఎంతమందికి ఆ వర్తమానం గుర్తుందో మళ్ళా నేను గుర్తు చేసి నేను గుర్తు చేయను, కానీ ఇంటూ ఉంటే మీకు ఎక్కడికి వస్తూ ఉంటుంది. జాగ్రత్తగా మరి వినండి. సామెతల గ్రంథంలో 11వ వచనంలో మనం చదువుకుంటే, అక్కడ యథార్థవంతుల యథార్థత వారికి ఏం చూపిస్తుందని మనం చదువుకున్నాం? త్రోవ చూపిస్తుంది. త్రోవ చూపిస్తుంది. అది అందరూ నడిచే త్రోవ కాదు. అది అందరూ నడిచే త్రోవ కాదు. యేసయ్య రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా చేయబడిన వారు మాత్రమే ఆ త్రోవల్లో నడవడానికి అర్హత ఉంటుంది. త్రోవ అనేది అందరికీ ఏర్పాటు చేసినా కానీ ఆయన ఏర్పాటులోనికి వచ్చిన వారు కొద్దిమందిగానే అయిపోతున్నారు. కానీ ప్రభు ఆశ ఏంటి? అందరూ ఆయన త్రోవలకు రావాలని కోరుకుంటున్నారు. కనుక ఆయన త్రోవలోనికి వచ్చినటువంటి వారు, రాని వారి సంగతి వదిలిపెట్టండి, మనము ఆయన త్రోవలో ఉన్నామని ఎరిగినటువంటి మనం ఆయన త్రోవలో మనము ఎలాగా ఉండాలి అని ప్రభు మాట్లాడుతున్నాడంటే, యథార్థవంతుల యథార్థత వారికి ఏం చూపిస్తుంది? త్రోవ చూపిస్తుంది. ద్రోహుల మూర్ఖ స్వభావం వారిని పాడు చేస్తుంది. ద్రోహుల మూర్ఖ స్వభావము ఏం చేస్తుందట? వారిని పాడు చేస్తుంది. పాడైపోవడానికి, పడిపోవడానికి, చెడిపోవడానికి కారణము ప్రభు కాదు అనే సంగతి మనం గుర్తించాలి. ప్రభు కాదు. మనకు ప్రభు ఏం చెప్పాడో మనం ఖచ్చితంగా అర్థం చేసుకొని చెప్పిన ప్రకారంగా మనం నడవగలిగితే, నడిస్తే ఆ త్రోవ చక్కటి ఇంపైన త్రోవ, బలమైన త్రోవ, అందమైన త్రోవ, మన గమ్యము చేరుకోవలసినటువంటి త్రోవ. కనుక ఎన్ని రకాలైనటువంటి పరిస్థితులు మనము అనుభవిస్తున్నాము అని అంటే మనంతట మనము తెచ్చుకున్నటువంటి మరి ఆ త్రోవలకు ఆతంకముగా మనము తెచ్చుకున్నాం కనుక మనమే వాటిని గుర్తుపట్టి దేవుని బిడ్డలారా క్రమపరచబడి ఆ త్రోవలో నడవలసినటువంటి బాధ్యత మనది. కనుక మరి ఇక్కడ అంటున్నాడు ఏమనంటే, ద్రోహులు మూర్ఖ స్వభావము వారిని పాడు చేయాలి. ఇక పాడు చేయబడడానికి ఇక మనం చెప్తాం, గతంలో తెలియక పాడైనా అనేక మార్గాలు వెళ్ళి పాడైనా, ఇక ఇది తెలిసిన తర్వాత మనము ఇక పాడుకోవడానికి అప్పచెప్పుకోవద్దు అనేది ప్రభు చెప్తున్నటువంటి మాట. చూడండి. అయితే ఇక్కడ ప్రభు కోరుకుంటున్నాడు ఏమనంటే, ఇక్కడ ఒక మంచి యథార్థమైన జీవితం అంటే ఒక సత్ప్రవర్తనకు సాక్ష్యం. యథార్థమైన జీవితము నీ సత్ప్రవర్తనకు సాక్ష్యం. యథార్థత లేకపోతే నీ ప్రవర్తనకు సాక్ష్యం, నీ ఆత్మీయ జీవితానికి సాక్ష్యము లేదు. కాబట్టి దేవుని బిడ్డల నీ
నీ పక్షంగా సాక్ష్యము పలకాలి అనంటే, సాక్ష్యము పొందుకోవాలి అనంటే, కావాలి అనంటే కనుక దానికి యథార్థమైనటువంటి జీవం కావాలి. యథార్థమైన మార్గమును కలిగి ఉండాలి. అదే నిన్ను ఒక మంచి ప్రవర్తనలో నడవడానికి నీకు సహాయపడుతుంది యథార్థత అనేది. కనుక అటువంటి వారి విషయంలో మంచి సత్ప్రవర్తనకు సాక్ష్యం అన్నమాట. మనం అందరం కూడా అటువంటి సాక్ష్యము కలిగి ఉండాలి. అటువంటి సాక్ష్యం కలిగిన వారు మొట్టమొదటగా మనం ఎవరితో చూడొచ్చు ఈ భూ ప్రపంచంలో అనంటే యేసయ్య తప్ప నీకు ఎవరు కనబడరు. ఎన్నో రకాల మనుషులు, ఎన్నో రకాలైనటువంటి త్రోవలు నడిచేవారు, వాగ్దానాలు చేసేవారు, ప్రవర్తించేవారు ఎంతోమంది కనబడుతుంటారు. కానీ యేసయ్యంత గొప్ప సత్ప్రవర్తన, యథార్థత కలిగినటువంటి మనుష్యుడు ఈ భూమి మీద, భూ ప్రపంచం మీద ఎక్కడు మనకు కనబడడు, లేడు. కనుక సాక్ష్యము అనేది ఉన్నది అని అంటే యేసయ్యలో మాత్రమే ఉంది. కానీ ఆయనతోనే ఆ సాక్ష్యం ముగింపబడకూడదని దేవుడు ఆలోచించేది. మరి ఎలా ఆలోచన చేస్తున్నాడు అని, ఆయన ఏ విధమైన సాక్ష్యం పొందినాడో ఆయనను అనుసరించేవారు, ఆయన యథార్థతను, ఆయన పరిశుద్ధతను, ఆయన నీతిని, ఆయన సత్ప్రవర్తనను అనుసరించే వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు పొందుకున్న సాక్ష్యమును మనము కూడా పొందుకోవాలి. గతంలో మనం ధ్యానం చేసాం. 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం మనం చదువుకుందాం. బిడ్డారా గమనించండి. 1 సమూయేలు గ్రంథంలో 12వ అధ్యాయం 3వ వచనం చదువుకుంటున్నాం మనం. నేను చదువుతున్నాను. ఇదిగో ఇక్కడ చెప్తున్నాడు ప్రవక్త అయిన సమూయేలు. ఈయన ఎవరు? ప్రవక్త అంటే మీడియేటర్. ఎవరికి? దేవుని కోసం ఒక సత్యాన్ని తెలియజేస్తారు, ఒక దర్శనం తెలియజేస్తారు, దేవుని ఉద్దేశం తెలియజేస్తారు, దేవుని ప్రణాళికను తెలియజేస్తారు. కనుక ఒక ప్రవక్తగా అనగా దీర్ఘదర్శి అంటారు. ఆయననే ఏమంటారు? దీర్ఘదర్శి అంటారు. అంత గొప్పగా వాడబడుతున్నటువంటి సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలీయులకు చెప్పుచున్నటువంటి మాట ఏంటో తెలుసా? తనలో ఉన్నటువంటి యథార్థతతో కూడినటువంటి ఒక సాక్ష్యాన్ని చెప్తున్నాడు. ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే, ఇశ్రాయేలీయులు దేవుని చేత ఏర్పరచబడిన పరిపాలన చేసే వ్యక్తిని కాకుండా వారికి నచ్చినటువంటి రాజుల ఎన్నిక చేసుకొని మాకు ఫలానా వ్యక్తి కావాలి, ఆ వ్యక్తి అయితే అలాంటి వ్యక్తి అయితే మేము సుఖంగా ఉంటాం, మేము క్షేమంగా ఉంటాం, అలాంటి వ్యక్తి కావాలి అని వారి సొంతంలో వారి ఇష్టంలో అడిగారు. అడిగినందుకు దేవుడు బాధపడ్డాడు. ప్రవక్త అయిన సమూయేలు గారు కూడా బాధపడ్డాడు. అయినా సరే ప్రభు ఏమన్నాడంటే, అయినా నువ్వేం బాధపడద్దు, వాడు విసర్జించింది నిన్ను కాదు, నన్నే విసర్జించింది. కనుక వారు ఏమి కోరుకుంటున్నారు, వారు కోరుకున్నట్టుగా నువ్వు వెళ్ళి వారికి ఇచ్చేసి అని చెప్పాడు. చెప్పినప్పుడు ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నాడు.
ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నాడు. అంటే ఒక సాక్ష్యాన్ని పంచుతున్నాడు. అంటే ప్రభు ఒక విధంగా మనం చెప్పాలంటే ప్రభు పిలుపునందుకుని బాల్య వయస్సునందే ప్రభులో ఎంత ఖచ్చితంగా బ్రతికాడో, ఎంత గొప్పగా ఎదిగాడో, ఇశ్రాయేలీయుల పక్షంగా అనగా దేవుని ప్రజల పక్షంగా ఎక్కడ కూడా తప్పిపోవడం కానీ, తప్పుగా మాట్లాడడం కానీ, ఎవరినైనా కష్టపెట్టడం కానీ, హింసించడం కానీ, ఎవరినైనా దోచుకోవడం కానీ, ఎవరిని కూడా అన్యాయం చేయడం కానీ, అక్రమం చేయడం కానీ లేకుండా ఎంత యథార్థతతో జీవించాడో, జీవించిన విధానాన్ని ఇశ్రాయేలీయులకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే తన యొక్క పిలుపును, తన యొక్క భక్తిని, తన యొక్క విశ్వాస జీవితాన్ని, తన యొక్క పరిశుద్ధతను, ఒక స్పష్టతను తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, మనము కూడా ఒకరోజు దేవునికి మన ఆత్మీయ జీవిత స్పష్టతను తెలియచేయాలి. అది ముందు నుంచే ప్రిపరేషన్ ఉండాలి, ముందు నుంచే సిద్ధపాటు ఉండాలి. మనం ఎప్పుడో ప్రభు ఎంతకు వెళ్ళి అక్కడ స్పష్టత తెలియజేద్దామంటే నీ దగ్గర ఏం మ్యాటర్ లేకపోవచ్చు, నీకు అవకాశం ఉండకపోవచ్చు. నువ్వు ముందుగానే ప్రిపేర్ కావాలి, సిద్ధపాటు కావాలి. ఆ ప్రభు ఎదుట నిలబడి నీ గురించి చెప్పిన ఆయన అంటే చెప్పగలగాలి. ఆ పరిస్థితి రాకముందే దేవుడు మనకు సిద్ధపరుస్తుంది రాబోతున్న పరిస్థితి బట్టి. ఇక్కడ సమూయేలు ప్రవక్త తన యొక్క భక్తిని, తన యొక్క సేవా పరిచర్యను, స్పష్టతను తెలియజేస్తున్నటువంటి మాట నేను ఎంత యథార్థంగా ఉన్నానో, ఎంత పరిశుద్ధంగా ఉన్నానో మీకు తెలియదా అని చెప్తున్నాను. నేను చదువుకున్నాను వినండి. ఇదిగో నేనున్నాను, నేను ఎవరి ఎత్తునైనా తీసుకుంటున్నా. నేనే కదా ఒక ప్రవక్త మీ పక్షంగా ఉన్నాను, నేను దేవుని పక్షంగా ఉన్నాను. ఏనాడైనా మీ యొద్ద నుండి ఒక ఎద్దునైనా ఆశించానా? ఎవరి గాత్మమునైనా పట్టుకున్నానా? ఎవరికైనా అన్యాయం చేశానా? ఎవరికైనా బాధ పెట్టానా? న్యాయం నాకు అగపడకుండా ఎవరి ఎత్తునైనా లంచం తీసుకుంటున్నా? అలాగ చేసిన యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వారి ఎదుటను వాడు నా మీద సాక్ష్యం పలకవలెను. అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలా నిత్తునలేను. ఒక స్పష్టతను తెలియజేస్తున్నాడు దేవుడు. మనం దేవుడి సన్నిధికి వచ్చామంటే, ఆరాధనకు వచ్చామనంటే నీ ఆత్మీయ స్థితి స్పష్టత దేవునికి ఎప్పటికప్పుడు తెలియజేసుకోవాలి. ఎప్పటికప్పుడు నిన్ను నువ్వే దేవునికి స్పష్టత ఎంత క్లియర్గా ఉందో నీ హృదయం, ఎంత బలం ఉందో నీ ఆత్మీయ జీవితం, ఎంత ఫలిస్తుందో నీ ఆత్మీయ జీవితం, ఎంత స్థిరపడుతుందో నీ ఆత్మీయ జీవితం. ఎప్పటికప్పుడు నీ స్పష్టతను దేవుడికి తెలియచేసుకో. దేవుడికి తెలుసు, అయినా సరే నువ్వు తెలియచేసుకునే తరుణంలో కొన్ని పొరపాట్లు గుర్తొస్తున్నాయి. వాటన్నిటినీ ఒప్పుకున్నప్పుడు నువ్వు తెలియచేయాలనుకున్న స్పష్టత దేవుడికి క్లియర్గా ఉంటుంది. ఆ క్లారిటీ దేవుడికి కావాలి, ఆ స్పష్టత దేవుడికి కావాలి. అది ఎలా తెలియచేయాలట మనం తెలియచేయాలనుకున్న ప్రతి ఒక్క స్పష్టతకు ఇంకా ఎన్నో కొన్ని మనల్ని వెనకలాగే పరిస్థితులు, ఆటంకపరిచే పరిస్థితులు, అడ్డంగా నిలిచే పరిస్థితులు ఉంటుంటాయి. కాబట్టి వాటిని ఎరగొట్టుకుంటూ, వాటిని తొలగించుకుంటూ, వాటిని తెంపుకుంటూ, వాటిని పెరిగి వేసుకుంటూ మనం దేవుని యొద్దకు వచ్చి
మన దేవుని యొద్దకు వచ్చి మన ఆత్మీయ జీవిత స్పష్టతను ప్రభుకి తెలియచి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ప్రవక్త అయిన సమూయేలు గారు తెలియచేస్తున్నారు, ఎవరి దగ్గర అన్యాయం తీసుకున్నానా, అన్యాయంగా తీసుకున్నానా, ఎదురు తీసుకున్నా, దాంట్లో పట్టుకున్నానా, అక్రమం చేశాను, మోసగించానా? మరి ఏ లోపము లేనప్పుడు దేవుని చేత అభిషేకించబడి దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి నా సేవ పరిచర్యను ఎందుకు మీరు విసర్జిస్తున్నారు? నా సేవ పరిచర్య విసర్జిస్తున్నారని నా దేవుని మాటను విసర్జించడం లేదా అని చెప్తున్నాడు. కనుక దేవుని బిడ్డల అలాగా విసర్జించడం అనేది మనకు తగదు, విసర్జించకూడదు. జగత్తుగా ఆలోచించి ఎంత బాధ ఉందో సమూయేలు గారు, ఎంత బాధపడుతున్నాడో ఇశ్రాయేలు కోసం. ఎందుకంటే తను విసర్జించారనో, లేకపోతే నా పదవి పోయిందనో, లేకపోతే వీడి వల్ల నేను ఇంకా వాడబడనేమో, సేవకుడిగా ఉండనేమో అని బెంగ కాదు ఆయనకి. ఆ బెంగ కాదు. వీళ్ళు సొంతంలో వీళ్ళు ఎంతగా కష్టపడతారో, ఎంత బాధపడతారో, ఎంత అన్యాయం చేయబడతారో, ఎంత శిక్ష తెచ్చుకుంటారనే బాధ అయింది. అది ఆ బాధ. దేవుని బిడ్డల ఒక సేవకుడికి ప్రతి విశ్వాస విషయంలో అదే బాధ ఉంది. దాన్ని ఏమంటారంటే ఒక విషయంలో చెప్పాలి అంటే ప్రసవ వేదన అంటారు. ప్రసవ వేదన. స్త్రీలు డెలివరీ అయ్యే ముందు వాళ్ళ ప్రసవ వేదన ఎంత భయంకరంగా ఉంటుందో, ఆ దినాలలో కొన్ని గంటలు ఉంటుందో, కొన్ని రోజులు తెలియదు. కానీ సేవకుడికి ప్రతిరోజు, సేవకుడికి అటువంటి పెయిన్ ప్రతిరోజు ఆ ప్రసవ వేదన ఉంటుంది. పడతాడు, అనుభవిస్తుంది. ఎందుకంటే గర్భంలో నుండి బయటకు పోయినప్పుడు ఆ బిడ్డ బయటకు వచ్చిన తర్వాత పడిన ప్రసవ వేదనలో పడినటువంటి ఆ నొప్పంతా కూడా ఆ బిడ్డను చూసిన తర్వాత తల్లికి ఎంత సంతోష బాధ అంతా మర్చిపోతుందో, పడిన కష్టమనంతా, పడిన బాధనంతా మర్చిపోయి బిడ్డను చూడగానే ఎంత సంతోషంతో ఆనందంతో వదిలేస్తుందో, అలాగే ఒక సేవకుడు కూడా దేవుని బిడ్డలారా ఆ బిడ్డ బాగుపడితే, ఆ బిడ్డ దేవుని ఎందుకు వస్తే, ఆ బిడ్డ సరిచేయబడితే ఆ సేవకుడు పడే ఆనందం ఉంటాడు. అర్థమవుతుందండి? మీరు ఏదో పైపైన చూసి 4 మాటల మీద వెళ్ళిపోతూ ఉంటారు. ఈ వాక్యం చెప్పిన తర్వాత మీ అందరి కొరకు ఆ సేవకు పడుతున్నటువంటి ప్రయాసం ఎంత ఉంటుందో ఇంతకంటే రెట్టింపు దేవుని ద్వారా గ్రహించండి. ఇక్కడ ప్రవక్త సమయంలో అదే బాధపడుతున్నాడండి. ఆమేన్. హల్లెలూయా. మళ్ళా ఇంకొక సేవకుడు ఎలా బాధపడుతున్నాడో తెలుసా? చూడండి, అపోస్తలుల కార్యాలు 25. అపోస్తలుల కార్యాలు 25 17వ వచనం మనం చూద్దాం. అతడు మిలేతులో నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించాను. వారు తమ యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లనెను, నేను ఆసియాలో కాలుపెట్టిన దినం నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలా నడుచుకుంటున్నానో మీరే ఎరుగుదురు. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగూ ప్రభువును సేవిస్తుంటినో మీకు తెలియదు. చాలు. ఏం తింటారు చూడండి. అపోస్తులైన పౌలు గారు తన యథార్థమైన విశ్వాసపు జీవితాన్ని దేవుడు కోరుకున్నటువంటి బిడ్డల కొరకు ఎంత త్యాగభరితమైన సేవ చేస్తున్నాడంటే, దేవుని బిడ్డలారా, అది సామాన్యమైన పరీక్ష ఉంటుంది. ఆయన చేస్తున్న సేవ సుఖము నుండి సుఖంగా బ్రతుకుతూ
ఆయనను పిలుచుకున్నాడు. దేవుడు ఆయన బిడ్డల కొరకు పిలుచుకున్నాడు కనుక దేవుడు నా జీవితం నేను సంపాదించుకున్న ఉద్యోగం ద్వారా పొందుకోలేని సంతోషం, అనుభవించలేని సంతోషం దేవుని పిలిచిన తర్వాత ఆ పిలుపులో కొనసాగుతున్నటువంటి ఆ సేవ పరిచర్య ద్వారా కలిగిన సంతోషం ఊహించలేనిది రెట్టింపు. అది ఆ సంతోషం అనుభవించడం సామాన్యమైనది కాదండి. ఎవరైనా కష్టంలో సంతోషాన్ని అనుభవిస్తారా? శ్రమలో సంతోషాన్ని అనుభవిస్తారా? ఆకలితో అనుభవిస్తున్నప్పుడు సంతోషంతో మీరు మాట పలకగలుగుతారా? ప్రభు కొరకు దెబ్బలు తింటూ ఒక పక్క నుండి మీరు సంతోషంగా నవ్వగలుగుతారా? ఆ సంతోషం అనుభవిస్తారా మీరు? ఆలోచించి అపోస్తలుడైన పౌలు గారు చేశారు. ఆయన చేశారు. అందుకని అంటున్నట్టు ఏమనంటే, అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. వారు తన యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లా నేను ఏమన్నాడట, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎలా కాలం మీ మధ్య ఎలాగ నడుచుకుంటునో మీరే ఎరుగుదురు. తన యొక్క పిలుపును స్పష్టతను తెలియజేస్తుంది. తన పరిచర్య స్పష్టతను తెలియజేస్తుంది. తన ఆత్మీయ జీవితమును జీవించే విధానంలో స్పష్టతను తెలియజేస్తుంది. ప్రభువును వెంబడించే విధానంలో స్పష్టతను తెలియజేస్తున్నాడు. ఆ స్పష్టతలో యథార్థత, ఆ స్పష్టతలో సత్ప్రవర్తన, సత్క్రియలు, ఆ స్పష్టతలో దేవుని బిడ్డలారా దేవుని ఆత్మను అనుభవించే అనుభవం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా ఎవరి మీద కూడా ఆశపడ్డాడు. ఎవరిది కూడా ఆశించలేదు. ఆయన ఆశించి రాలేదు సేవకు, ఆశించి ప్రభుని వెంబడించలేదు, ఆశించి సంఘం కట్టలేదు, ఆశించి అనేక దేశాలకు వెళ్ళలేదు. ఆయన ఒకటే ఆశ, నా ప్రభు చెప్పాడు నేను, నా ప్రభు చెప్పాడు నేను చేయను, నా ప్రభు చెప్పాడు నేను మాట్లాడు, నా ప్రభు చెప్పాడు నిలబడాలి. అంతే అంతే. అందులో ఏ లక్ష్యాలు వస్తున్నాయి? ఎన్ని ఆస్తులు కూడా పెట్టుకుంటారు, ఎంత సంతోషాన్ని కూడా పెట్టుకుంటున్నారు. దేవుడు ముందుగా లక్ష్యం, నేను నిన్ను పిలుస్తున్నాను ఎందుకో తెలుసా, ఎందుకు పిలుస్తున్నానో తెలుసా, ఎన్ని శ్రమలను అనుభవించాలో, ఎన్ని కష్టాలు అనుభవించాలో అనేది తెలియజేస్తాను. తప్పదు, నువ్వు నాకు కావాలి అని అటువంటి బాధ్యత భారం ఆయన పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి భరించండి, తప్పదు. యేసయ్య భరించాడు, యేసయ్య కన్నా ముందున్నటువంటి సమయం ప్రవక్త భరించాడు, అంతకంటే ముందున్నటువంటి మోషే ప్రవక్త భరించాడు, యెహోషువ భరించాడు, దావీదు గారు భరించాడు. తన సొంత కొడుకే అబ్షాలోము తరుముకుంటూ వెళ్ళాడు చంపడానికి. సొంత కొడుకు ఒక రాజ్యాధికారాన్ని పొందుకొని పరిపాలన చేయడానికి తన సొంత తండ్రిని చంపడానికి కలిగింది. దేవుని చిత్తం నెరవేర్చడానికి ఎదురు తిరగకుండా తప్పించుకుని తిరిగే అవకాశం. దేనికి అవకాశము? తిరిగి కొడుకు మీద పగ తీర్చుకోవడానికి, చంపడానికి కాదు, తప్పించుకుని తిరిగి తన పిలుపును, తన ఏర్పాటును పూర్తిగా నెరవేర్చుకోవడానికి చెప్పులు లేకుండా, ఆహారం లేకుండా, పానము లేకుండా, కొండల్లో, గుహల్లో, అడవుల్లో, అక్కడ ఇక్కడ ఒక రాజయ్యుండి కూడా, ఒక హోదాలో కూడా తరమపడ్డాడు, దాక్కున్నాడు.
ఎన్ని సాహస కార్యాలు జరిగించాడు, ఎంత ఆత్మను అనుభవింపచేశాడు దావీదు గారికి, ఎన్ని అద్భుతాలు లేవు ఆయన జీవితంలో. మరి ఎందుకు తరం పట్టాడు, ఎందుకు పారిపోయాడు అంటే చేతకాక కాదండి, చేతకాక కాదు. ఒక సేవకుడు ఎదురు తిరిగి మాట్లాడచ్చు, ఒక సేవకుడు ఎదురుపడుతున్నప్పుడు పట్టవచ్చు, లొంగ తీసుకోవచ్చు, కానీ చెయ్యడు. ఎందుకంటే ఆ సేవకు దేవుడు పెట్టిన బాధ్యత భారం లేదు. అది నెరవేర్చబడి వారు హృదయాలు ప్రభు తట్టు తిరిగే వరకు తప్పించుకుంటాడు. కొన్నిసార్లు రాకుంటాడు, కొన్నిసార్లు తరపబడతాడు, కొన్నిసార్లు గుర్తు తింటాడు, కొన్నిసార్లు దెబ్బలు పెంచాడు, ఏడవబడతాడు, ఎన్నో చదువుతాడు. చేతకక్క దేవుడు ఆలోచించి దేవుడు బాధ్యత పెట్టాడు. ఆ భారం పెట్టాడు కనుక దేవుని చిత్తం నెరవేర్చాడు. కాబట్టి దేవుడు బిడ్డలారా భరించేవాడే సేవకుడు. ఆ సేవకుడు మాత్రమే విశ్వాసులు కూడా నేర్చుకోవాలి, అలా అనుసరించాలి. అప్పుడే ఆ సంఘం బలపడుతుంది, ఎదుగుతుంది. దేవునికి ఇష్టమైన సంఘంగా ఉంటుంది. అటువంటి సంఘాలే ఆయన వచ్చినప్పుడు ఎత్తబడతాయి. అటువంటి సంఘాలకి దేవుడు అవకాశం ఇస్తాడు. ఈ రోజున అంటున్నారు మా సంఘం ఎత్తబడుతుంది, మా సంఘం గొప్పది, మా సంఘమే కరెక్ట్ అనుకుంటూ సంఘాలు హెచ్చించుకుంటున్నారు, సేవకులు హెచ్చించుకుంటున్నారు. కానీ దేవునికి నచ్చిన సంఘాలు తప్ప, ఆ సంఘంలో దేవుని యొక్క భారం భరించిన వారు తప్ప ఏ ఒక్కరు ఎత్తబడే అవకాశాలు లేవు. కనుక దేవుని బిడ్డలారా ఇక్కడ అపోస్తలుడు పౌలు స్పష్టతనిస్తున్నాడు. ఒక స్పష్టమైన జీవితం అన్ని కలిగి ఉంటేనే నువ్వు ఖచ్చితమైన ఆత్మీయ జీవితం జీవిస్తున్నట్టుగా, బాగా సంపాదించుకుంటేనే, బాగా ధనికుడుగా ఉంటేనే నీవు దేవునిలో ఖచ్చితంగా అభివృద్ధి చెందినవాడు కాదు. నీ అభివృద్ధి డబ్బు కాదు, నీ అభివృద్ధి ఆస్తులు కాదు, నీ అభివృద్ధి పదవులు కాదు, నీ అభివృద్ధి వస్తువులు కాదు. అవి నీకు బ్రతకడానికి ఉపయోగపడేది తప్ప ఏది కూడా నేను పర్వత రాజు నడిపించేది ఒక్క వస్తువు లేదు, భూమిని సంపాదించేది ఏది కూడా లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా దేవుని రాజు నడిపించడానికి దేవుని యొక్క మాట మాత్రమే, దేవుడు. కనుక మనము ఏది ఉంది ఏది లేదని బాధపడేదానికంటే నా దేవుడిలో నేను ఎలా ఉన్నాను, నా జీవితం ఎలా ఉంది, నా విశ్వాసం ఎలా ఉంది, నా యథార్థత ఎలా ఉంది, నా పరిశుద్ధత ఎలా, నీవుగా ఎప్పటికప్పుడు ప్రభు దగ్గర నువ్వు కన్ఫర్మేషన్ తీసుకో, ఒక స్పష్టతను తీసుకోండి. నీకు మేలు, నీకు ప్రయోజనం, అది నీ ఆస్తి, నీ సంపద. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఎందుకు మనల్ని ఆస్తిపడ్డాడు? ఎందుకు మీరేనా సంపద అన్నాడు? ఏదన్నా సంపాదించి పెడతామని ఆయనకి మనం ఖచ్చితంగా దేవుడి మాటలో ఉంటే, ఆయన మాట బట్టి బ్రతికే వారే ఆయన సంపద. ఆమేన్, హల్లెలూయా. దేనిని ఆశించకుండా, దేనికి లోపడిపోకుండా. చాలా మంది అనుకుంటారు సేవకులకి బాగా తింటారు, చికెన్ మటన్లో ఇంటికి వచ్చి బాగా ఉండి పెట్టాలనుకుంటారు. అది మన ప్రేమ అనుకుంటారు, పెట్టేస్తారు అలాగే. ఆ తర్వాత అరగలేక గ్యాస్ ప్రాబ్లం అయ్యి ఎన్ని బాధలు పడతాడు. ఆ రుణాలు తట్టుకోలేక తిన్నందుకు ఆ సేవకు తెలిసి తను పట్టుకుంటే అందుకనే తను పట్టుకుంటే ప్రతి సేవలు చూసి. కాబట్టి దేవుని బిడ్డలారా అద్భుతమైన ప్రేమ చూపించకండి, సేవకులు కోల్పోతారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా మనము మన ఆత్మీయ జీవితంలో స్పష్టత దేవునికి మనము తెలియచేసుకోవాలి. కనుక ఇక్కడ పుస్తకాన్ని పౌరులు కూడా అదే క్లారిఫికేషన్ ఇస్తుంది.
ఏమన్నాడు ఒకసారి చదువు. నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగ నడుచుకుంటున్నా మీరే ఎరుగుదురు. యూదుల కుట్రల వల్ల నాకు శోధన సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావంతో నేను ఎలాగున ప్రభును సేవించుచుంటునో మీకే తెలియను. చూసారా సంతోషం ఉంది ఆయనకి ఆ సేవలో. ఎవరిని బట్టి అన్న ఆనందించాడా? కానీ అందరిని బట్టి శోధన వచ్చినా, అందరిని బట్టి కష్టం వచ్చినా, అందరిని బట్టి ఇబ్బంది వచ్చినా ప్రభుని బట్టి మాత్రం సంతోషిస్తున్నాడు. అదే చెప్తున్నాడు ఆయన. అలాగని ఎవరి మీద పగ పెంచుకుని మాట్లాడడం లేదు అపొస్తలుడైన పౌలు. భరించుకుంటూ ఇది నా దేవుడు నాకు ఇచ్చిన సేవ, ఇది దేవుడు నాకు ఇచ్చిన సాక్ష్యం, ఇది నా దేవుడు నాకు ఇచ్చిన యథార్థమైన సేవ పరిచర్య జీవితం అని ఒక స్పష్టతను అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆయన తెలియచేస్తున్నాడు. దేవుడు మనము కూడా అలాగే తెలియచేయాలి. అలాగే ప్రభుత్వంతో మనం ఉన్నాం. అనగా ఈరోజు మనము వాళ్ళలో ప్రవేశించబోతున్నాం. వాళ్ళలో ప్రవేశించబోయే ముందు మీరు చేయవలసిన పని ఏంటంటే విన్నటువంటి వాక్యాన్ని మన జీవితానికి సరిపోల్చుకుని, నా జీవితంలో నేను ఎవరినైనా దూషించానైనా, ఎవరికైనా అక్రమం చేశానా, ఎవరినైనా తొందరపడి మాట్లాడానా, ఎవరికైనా అన్యాయం చేశానా మరి అనేది మనం ఒకరికొకరు మరి మనం అందరం కూడా ప్రభుత్వం మనం స్పష్టతను మనం తీసుకెళ్ళి ప్రభు దగ్గర ఒప్పుకుందాం. ఎవరి యోగ్యత వాళ్ళే సంపాదించుకోవాలి, ఎవరి సాక్ష్యం వాళ్ళే సంపాదించాలి, ఎవరి యథార్థత వాళ్ళే సంపాదించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. అలాగా స్పష్టత తీసుకుంటే నీవు ఆ బలలో పాల్గొన్నటువంటి ఆ శ్రేష్టతరమైనటువంటి ఆ యొక్క ఆ బల ఆరాధనలో నీవు ఖచ్చితమైనటువంటి ప్రభు శరీరంలో పాల్గొన్నావు, ఖచ్చితమైన ప్రభు రక్తంలో పాల్గొన్నావు అని నీవు తృప్తిని పొందుకుంటావు. ఆ స్పష్టత లేకుండా ఏదో చిన్న ప్రార్థన నీకు నచ్చినట్టు నీ చేతనైనట్టు చేసేసుకుని వాళ్ళను పాల్గొన్నంత మాత్రాన అది నీ రొట్టెగానే కనబడుతుంది, ద్రాక్షరసంగానే కనబడుతుంది తప్ప యేసయ్య శరీరముగా, యేసయ్య రక్తముగా అది మార్పు చెందదు. ముందు మనము మార్పు చెంది ఆయన శరీరాన్ని తీసుకుంటున్నామని, ఆయన రక్తాన్ని మనము సేవించుకుంటున్నామని మనము ప్రభు దగ్గర ఒక స్పష్టతను మనం తెలియచేసుకుని ప్రభు పదార్థంలో మనం ప్రవేశిస్తాం. అందరూ కూడా మోకరించాలి. దేవునికి స్తోత్రం. ఒక చిన్న ప్రార్థన చేసుకొని చెప్పబడిన వాక్యాన్ని బట్టి మనం ఒప్పుకొని మనము ముందుకు వెళదాం, బల్లారదులకు వెళదాం. యేసయ్య నీకు వందన, యేసయ్య నీకు వందన, యేసయ్య నీకు వందన, పరమ తండ్రి నీకు వందన, గొప్ప దేవుడు నీకు వందన. నాయన మాతో మాట్లాడిన నీ మాట జీవపు మాట, ఆ జీవపు మాటను ప్రభువా యేసయ్య మాకు విడుదల చేసి తండ్రి నాయన ఎలాగ నీ సేవకులు, ప్రవక్తలు, యాజకులు అలాగే ప్రభువా నాయన నీ ద్వారా ఏర్పాటు చేయబడిన పిలువబడినటువంటి సేవకులు ఎలాగ నీ మాటకు లోబడి అన్నిటిని భరించి సహించి నీ పనిని సంపూర్తి చేసి ప్రభువా ఎలాగైతే ప్రభు నీ రాజ్యానికి అర్హులుగా చేయబడి నిమిత్తము ప్రభువా నీ పిలుపుకు లోబడి సేవ పరిచయం చేస్తున్నారు ప్రభువా నా తండ్రి. ఆ విధంగానే ప్రభా విశ్వాసులైన సంఘ బిడ్డలందరూ కూడా నా తండ్రి ఆ విధంగానే కొనసాగాలని మీరు సెలవించిన మాటను బట్టి ప్రభు నిన్ను స్తుతిస్తున్నాము నాయన. బిడ్డలందరూ ప్రార్థిస్తున్నారు, వారి విశ్వాస జీవితాన్ని, వారి ఆత్మీయ జీవితాన్ని స్పష్టతను నీ సన్నిధిలో తెలియజేస్తున్నారు, ఒప్పుకుంటున్నారు. కాబట్టి నా ప్రభా అయ్యా పల్ల ఆరాధనలోనికి ప్రవేశించడానికి యోగ్యులుగా ఎంచమని నా తండ్రి చెప్పబడి నీకు వాక్యము ప్రతి బిడ్డ వినికిడిలో స్థిరపరచ బలపరచమని సిద్ధపాటు చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. అలాగే ఉండండి.